హాయ్, వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మిర్చి బజ్జీ ఒక పావు కిలో తీసుకోండి. ఇలాంటి లావు అయితే చాలా బాగుంటాయి. దాన్ని మధ్యలోకి నేను చూపించిన విధంగా ఇలాగ ఘాటు పెట్టుకోండి. అన్నీ కూడా అలాగే ఘాటు పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి చాలా సింపుల్గానే ఇంట్లో చేసుకోవచ్చండి. బయట చేసిన టేస్టే మనకి వస్తుంది. ఇలాగ అన్నీ కూడా మంచిగా కట్ చేసేసుకుని మధ్యలోకి ఒక ఘాటు పెట్టేసుకొని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా ఇలా ఘాటు పెట్టేసుకోండి. తర్వాత మధ్యలో ఈ విధంగా ఘాటు పెట్టుకోండి. తర్వాత ఆ మధ్యలో ఉన్న గింజలన్నీ కూడా నేను చూపించిన విధంగా ఇట్లాగా బయటికి తీసేసుకుంటే కొంచెం కారం తక్కువ ఉంటాయి. ఇవి కొంచెం పొట్టిగా ఉన్నాయి కదండి, చాలా కారం ఉంటాయి. అందుకని గింజలన్నిటిని కూడా ఇలాగ తీసేసి పక్కన పెట్టుకోండి. మీకు నచ్చితే స్పైసీగా తినేటట్టయితే ఉంచుకోండి. నేను అన్నీ కూడా గింజలు తీసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసి మీకు కట్ చేసుకున్న మిర్చీలన్నీ వేసేసుకుని ఒక పొంగనివ్వాలండి. అందులో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక్క పొంగు వస్తే సరిపోతుంది కొంచెం. ఎందుకంటే మిర్చీలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అది కొంచెం మెత్తబడడానికి, తర్వాత వేయించేటప్పుడు కొంచెం కరకరలాడకుండా ఉండడానికి కొంచెం కుక్ అయి ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే ఇలాగా బాయిల్ చేసుకుంటే ఒక్కసారి అట్లాగా ఒక పొంగు వస్తే సరిపోతుంది. దాన్ని స్ట్రైనర్తో డ్రైన్ చేసేసుకోండి. వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. దాన్ని కాసేపు చల్లారనివ్వండి. పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అవి మంచి వాసన వచ్చే వరకు మంచిగా ఇలాగ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నారు కదా, మంచి వాసన వస్తుంది కాబట్టి అది కలర్ కూడా చేంజ్ అవుతుందండి. అవన్నీ తీసుకుని ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఒక 1/2 కప్పు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. ఈ నువ్వులు కూడా మంచి వాసన వచ్చే వరకు, మంచి రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే నేను చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. అవి కూడా తర్వాత ప్లేట్లోకి వేసేసుకోండి, చల్లారి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఈ చట్నీకి వాడతాం కదండి పుట్నాలు, అవి కూడా ఒక 1/2 కప్పు వేసుకొని కొంచెం వేడి చేసుకోండి. ఇవి ఆల్రెడీ గుల్ల శనగపప్పు అంటారు కదా, ఆల్రెడీ వేయించి ఉంటాయి కాబట్టి కొంచెం లైట్గా వేయించుకొని అవి కూడా ఇలా ప్లేట్లోకి వేసేసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా పౌడర్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. అందులోనే కొంచెం జీలకర్ర, సోంపు అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకొని అవి కూడా చల్లారి పెట్టేసుకొని మంచిగా కొంచెం కావాలంటే అజ్విన్ కూడా వేసుకోండి. అవి కూడా ఫ్రై చేసేసుకొని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోండి. అందులో కొద్దిగా సాల్టు యాడ్ చేసుకొని తర్వాత చింతపండు కొంచెం పేస్ట్ వాటర్లో నానబెట్టుకుని చింతపండుని ఆ పేస్ట్ను కూడా కొద్దిగా వేసుకోండి. పుల్లగా మిర్చి బజ్జీలు చాలా బాగుంటాయి. ఇదంతా ఈ పౌడరు స్టఫింగ్కి మనం రెడీ చేసి పెట్టుకోవడం. తర్వాత ఒక బౌల్లోకి శనగపిండి ఉంటుంది కదా బజ్జీలకి సంబంధించింది, ఆ శనగపిండిని 2 కప్స్ వేసుకోండి. తర్వాత అందులో ఒక 1/2 కప్పు బియ్యపిండి కూడా వేసుకోండి, ఒక 1 కప్పు. ఎందుకంటే కరకరలాడుతూ బజ్జీలు క్రిస్పీగా చల్లారినా కూడా బాగుంటాయి. తర్వాత అందులోనే అజ్విన్ ఉంటుంది కదా, అది కూడా చాలా బాగుంటుంది. అజ్విన్ అంటే వాము, అందులో కొద్దిగా పసుపు. ఇది డైజెషన్ ప్రాబ్లంకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. శనగపిండి కదా, చాలామందికి పడదు, అందుకని అజ్విన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం కుకింగ్ సోడా కూడా వేసుకోండి. ఇలాగ అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని, ఈ అజ్విన్ అనేది చాలా బాగుంటుందండి. వాము హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఇలాగ వాటర్తో కలిపేసుకోండి. నేను చూపించిన కన్సిస్టెన్సీ రావాలండి. మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. మీడియంగా అన్నీ మంచిగా ఉండాలి.
ఇట్లానే బజ్జీలకి ఉపయోగపడేటట్టు కొంచెం బజ్జీలకి ఆ పిండి అంతా అంటాలండి మిర్చీలకి. తర్వాత ఇక మనం రెడీ చేసి పెట్టుకున్న మిర్చీలు ఉన్నాయి కదా, అందులోకి ఆ పౌడరు ఉంది కదా మిశ్రమం, అందులో వాటర్ కలిపి మిర్చీలో ఇలాగ నేను చూపించిన విధంగా స్టఫ్ చేసుకుని ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ కూడా హీట్ అయ్యాక, మరి ఆయిల్ హీట్ అవ్వనకండి, తర్వాత మీడియంలో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి వేయగానే. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ మిర్చీలు రెడీ చేసుకున్నవన్నీ కూడా శనగపిండిలో ఇలాగా ముంచుకొని నేను చూపించిన విధంగా ఇలాగ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి. అన్నీ కూడా ఈ విధంగా చేసుకోండి. మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా మాడిపోయి కలర్ బాగుండదు చూడడానికి కూడా. చూస్తున్నారు కదా, ఇలాగ డిప్ చేసి ఈ విధంగా ఇందులో పెట్టేసుకోండి. తర్వాత చూస్తున్నారు కదా, మంచి రంగు వచ్చేసింది. ఈ విధంగా అయ్యాక తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోండి. చూస్తున్నారు కదా, అబ్బా ఎంత చూస్తుంటేనే చాలా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇది వర్షాకాలంలో కానీ చల్లగా ఉన్న టైంలో కూడా చాలా బాగుంటుంది. వింటర్ సీజన్లో ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. తర్వాత దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోండి. ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులోనే కొంచెం సాల్టు, కొద్దిగా కారము, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కలిపేసుకోండి. బాగా మసాలా రెడీ అయిపోతుంది. తర్వాత జీరా పౌడర్ కూడా ఇలాగ వేసుకోండి, ఒక స్పూను. అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాక కొంచెం చాట్ మసాలా, చట్పట టేస్ట్ వస్తుంది, ఆ చాట్ మసాలా కూడా వేసేసుకొని ఇట్లాగన్నీ బాగా కలిపేసుకోండి. ఇట్లా కలిపేసుకున్నాక మనము చల్లార పెట్టుకున్న బజ్జీని కొంచెం మధ్యలోకి ఇట్లాగా కట్ చేసుకుని ఈ మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆనియన్ మసాలా, అదంతా కూడా ఇలాగ పైన పెట్టేసుకోండి. ఇలాగ ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే బయట బజ్జీల బండ్లు ఉంటాయి కదా, అలాంటి టేస్ట్ వస్తుంది. ఇలాగ చేసేసుకోండి, అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. పైన వేరుశనగ గుళ్ళు వేపి పెట్టుకున్నాం కూడా, అవి కూడా ఇలాగ పైన ఇలాగ వేసేసుకోండి. చాలా బాగుంటుంది. కరకరలాడుతూ మధ్య మధ్యలో పళ్ళుకి తగులుతూ పలుకులు అన్నీ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఎమ్మిగా ఎంత బాగుందో. అచ్చు బజ్జీల బండి దగ్గర ఉండేటట్టే ఉంది. దానిపైన నిమ్మకాయ ఇలా పిండేసుకోండి. చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చినాయో చేసుకొని కామెంట్ రూపంలో నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.